మన తండ్రి అయిన దేవుని యందు ప్రభువైన యేసుక్రీస్తునందు ఉన్న సకలమైన విశ్వాసులకును సంఘ కాపురులకును మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. కాలము పరిపూర్ణమవుతున్నది. దేవుని రాకడకు ఈ కృపకాలం అంతరించడానికి అతి సమీపంగా ఇప్పుడు మనం ఉన్నాం. ఎందుకంటే ఈ సువార్త సకల జనులకు సాక్షార్థమే ప్రకటించబడును, అటు తర్వాత అంత వచ్చును అని యేసయ్య ఏ విధంగా చెప్పాడో అదే పరిస్థితులు ఇప్పుడు ప్రపంచం మొత్తం ఉంది. ఈ సువార్త మనిషి సంపాదించుకున్న టెక్నాలజీని బట్టి ప్రతి మారుమూలలోనికి ఇది వెళ్తుంది. కనుక ప్రతి చోట ప్రతి ఒక్క మనిషి చేతిలో ఒక ఫోన్ ఉంటుంది. ఆ ఫోను ద్వారా సువార్త ప్రకటించబడుతుంది. అనేక చోట్లకు నీతి పరిశుద్ధత గురించి, తీర్పుని గురించి, పాపమును గురించి సకల జనులకు ఈ విషయాలు తెలియపరచును. అయితే కొంతమంది అంగీకరించవచ్చు, కొంతమంది అంగీకరించవచ్చు. అయినా సరే దైవ గ్రంథంలో ఉన్న క్రీస్తు యొక్క మాట ప్రకారము ఈ సువార్త సకల జనులకు అందజేయబడిద్ది. అటు తర్వాత అంత వచ్చినని ఆయన చెప్పిన మాట ప్రకారము ఇది అంతా జరుగుతుంది. కనుక ఇప్పుడు మనం అతి చివరిలో ఉన్నామని, అంతంలో ఉన్నామనే విషయం దీన్ని బట్టి మనం గ్రహించగలుగుతున్నాం. అయితే దేనిని బట్టి ఈ సువార్త ప్రకటించబడుతుందో, దేనిని బట్టి ఈ సువార్త పరిపూర్ణంగా తెలియజేయబడుతుందో దానిని బట్టే సాతాను అనేవాడు మనుషులలో సకల విధములైన దురాశలను కూడా కలుగు చేస్తున్నాడు. దేవుని మర్చిపోవడానికి, దేవునికి దూరం అవటానికి, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని వృధా చేయటానికి సాతాను అనేవాడు ఈ విధమైన టెక్నాలజీని కూడా వాడుకుంటున్నాడు. కనుక ఏ ఫోన్ వల్ల మనిషిని రక్షించాలనుకున్న దేవుడు అనుకున్నాడో అదే ఫోన్ వల్ల, అదే టీవీల వల్ల, అదే రేడియోల వల్ల, అనేకమైన పరిస్థితుల వల్ల వాడు కూడా మనిషికి తనకు తెలియకుండానే దానికి బానిస అయ్యే విధంగా మనిషిని దిగజారుస్తున్నాడు. కనుక మనుషుల యొక్క ఆలోచనలను దేవుని యొక్క ఆలోచనకు దగ్గరగా లేకపోతే దేవుడు రేపు వచ్చిన తర్వాత మన క్రియలకు తగిన ప్రతిఫలం అనేది కూడా మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. అదేవిధంగా మన క్రియలకు ప్రతిఫలంగా నాశనం అని కూడా ఉంటుందని కూడా తెలియపరిచాడు. కనుక ఎవరి క్రియలకు తగిన వారికి ఇవ్వటానికి, ఎవరి క్రియలకు తగిన ప్రతిఫలం వారికి ఇవ్వడానికి యేసయ్య అతి సమీపంగా ఉన్నాడనే విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మనం ఏం చేస్తున్నాం అనే విషయాన్ని, మనం ఏ స్థితిలో ఉన్నామనే విషయాన్ని, ప్రతిదినం మనలో ఏ తలంపులు కలుగుతున్నాయో, ఏ దురాలోచన కలుగుతున్నాయో అనే విషయాన్ని మనమే ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపు యేసయ్య వచ్చిన తర్వాత, లేక ఈ కృపకాలం అంతరించిన తర్వాత మనం ప్రార్థన చేయటానికి కానీ, వాక్యం వినటానికి కానీ, మారు మనసు పొందడానికి కానీ ఏ విధమైన అవకాశం మాత్రం ఉండదనే విషయం కూడా జ్ఞాపకం చేసుకొని, ఈ కృప ఉన్నంత వరకు, ఈ కృపకాలం ఉన్నంతలోనే మనం మన యొక్క మనస్సును, మన యొక్క స్థితిగతులను, మన పరిస్థితులను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కనుక మన యొక్క లక్ష్యాలు ఎప్పుడు ఆత్మ సంబంధమైన పరలోక రాజ్య సంబంధమైన గాను మాత్రమే ఉండాలి. ఎక్కువగా దానిని మాత్రమే ఎక్కువగా మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. తర్వాత మిగతా విషయంలో ఉండవచ్చు. కానీ దేవుని యొక్క ఆలోచనలు అనేవి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రతి మనిషి మీదకి రావటం లేదు. ఎందుకంటే తనకు నచ్చిన మార్గాల్లోకి మనిషి వెళ్ళిపోతున్నాడు. తనకున్న దురాశలను బట్టి సాతాను ఏం చేస్తున్నాడంటే అవిశ్వాస భ్రష్టులను చేయడానికి సాతాను సకల విధమైన దురాశలను మనిషిలో కలుగజేస్తున్నాడు. కనుక ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవుడు మనకి దూరంగానే ఉంటాడు. కనుక మనం ఎప్పుడైతే దేవునికి దగ్గర అవ్వాలని కోరుకుంటున్నామో ఆ పరిస్థితులను గూర్చి మనం ఎప్పుడుగా ఆలోచిస్తూ ఉండాలి. నలుగురిలో ఉన్నా కూడా మనసు మాత్రం దేవునితోనే ఉండాలి. మనం ఒంటరిగా ఉన్నా దేవుని స్మరిస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే చివరి వరకు నిలవగలుగుతాం. ఈ లోకంలో కలిగే శ్రమలను, వేదనలను, బాధలను, రోగములను తట్టుకోగలుగుతాం. అటువంటి సమయంలోనే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోగలుగుతాం. కనుక దేవుని యొక్క ఆత్మ మీలో పరిపూర్ణమైన దశలోనికి నడిపించే విధంగా మీ హృదయములను దేవునికి సమర్పించుకుంటేనే కానీ ఈ లోకంలో మీరు పరిశుద్ధులు కానీ నీతివంతులుగా నిలవగలుగుతారు తప్ప మనకు నచ్చినట్టుగా మనం బతుకుతాం అనుకుంటే మాత్రం ఎప్పటికీ అది జరగని విషయం అన్నమాట. దేవునికి అనుకూలమైన విషయం కాదనమాట.
మంచిని జీవమును ప్రేమించే ప్రతి ఒక్కడు, మంచి దినాలను చూడగోరే ప్రతి ఒక్కడు ఏం చేయాలి? చెడ్డదాన్ని పలకకుండా, నాలుకను కపటపు మాటలు చెప్పకుండా, పెదవులను కాచుకుంటూ కీడును విడిచి మేలు చేయటం అనేది చేసుకోవాలి. సమాధానం కలిగి ఉండాలి, సమాధానం వెంటాడాలి. కనుక మంచి చేయాలని కోరుకున్నవాడు తప్పనిసరిగా శోధించబడతాడు సాతాను చేత, మనుషుల చేత, ఆత్మీయుల చేత, రక్త సంబంధుల చేత, అందరి చేత శోధించబడతారు. కనుక ఈ శోధన కాలంలో ఉన్న మనము దేవునికి దగ్గరగా ఉండాలంటే ఒకటే చేయాల్సింది. ఎందుకంటే హృదయమును, మన యొక్క స్థితిగతులను, మన యొక్క జీవితములను దేవునికి సమర్పించుకోవాలి. ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క పనిని దేవునికి సమర్పించుకొని దేవుని చెప్పిన దాని ప్రకారం మనం ముందుకు సాగితేనే తప్ప మనకు నచ్చినట్టుగా మనం చేయటానికి ఈ భూమి మీద చేసినంత మాత్రాన మనం ముందుకి వెళ్ళలేమనే విషయం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కనుక యేసయ్య వచ్చేసరికి మనం పరిపూర్ణమైన దశలో ఉండాలి, పాపమును విడిచిపెట్టాలి, పాపం నుంచి జయాన్ని పొందాలి. కనుక ఈ లోకం పరిస్థితి ఎట్లా ఉంటుందంటే యేసయ్య వచ్చేసరికి 10 మంది బుద్ధిగల కన్యకలు 10 మంది కన్యకలు ఉంటే 5 బుద్ధి గలవారు, 5 బుద్ధిహీనులుగా ఉంటారు. అంటే అదేవిధంగా సంఘములో చెడిపోయేవారు ఉంటారు, సంఘములను కాపాడుకునేవారు ఉంటారు, సంఘము కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు ఎక్కువగా. కనుక ప్రార్థన అనేది ఎప్పుడైతే చేస్తూ ఉంటామో, ప్రార్థన ద్వారా మనం సాతాను చేత, మనుషుల చేత ప్రతి మనిషి శోధించబడతాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కడు శోధించబడతాడు. ఎందుకంటే చివరి వరకు నిలవటానికి అవకాశం లేని పరిస్థితులను సాతాను తీసుకుని రావటమే వాడి పని. దేవునికి ఇష్టమైన వారు, దేవునికి అనుకూలంగా బ్రతకాలనుకున్న వాడిని వాడు నాశనం చేయటమే వాడి యొక్క ఉద్యోగం ఈ భూమి మీద. కనుక సాతాను యొక్క శోధనలు భయంకరంగా ఉంటాయి. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి ఆ శోధనలు అనేవి తగలలేకుండా దేవుడే కాపాడుకుంటాడు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, భక్తిహీనులను బలవంతులు చేయడానికి క్రీస్తు లోకంలోకి వచ్చాడు, భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాడు, భక్తిహీనులను భక్తివంతులుగా చేయటం కొరకై చనిపోయాడని కూడా చెప్పబడుతుంది. కనుక ఎవడైతే తను తాను ఏ పరిస్థితిలో ఉన్నాడనే విషయాన్ని పూర్తిగా గమనించుకుంటాడో వాడు తప్పనిసరిగా దేవుని వైపు తిరిగి తను తాను బలపరచుకోగలుగుతాడు. నిజమైన భక్తిలోనికి, నిజమైన దేవునిలోకి వెళ్ళాలని కోరుకున్న ప్రతి ఒక్కడు ఈ పని చేస్తాడు. అయితే ఈ లోకస్తులైన వారు, భక్తిహీనులైన వారు రాలేరు. కానీ చీకటైనట్టుగా కనపడి నిమిత్తం భయపడే దూరం అయింది. కానీ వెలుగు సంబంధులైన ప్రతి ఒక్కడు తాను చేయుచున్న క్రియలు దేవుని మనం కలుగుతున్నాయని విశ్వసించి తండ్రి యందు, దేవుని యందు మాత్రమే బలవంతులమై ఉండాలని, ఆయన మాట మాత్రం వినాలని ఆసక్తితో ముందుకు రాగలుగుతారు. వాళ్ళు వెలుగు సంబంధులు. వారు పాపంలో పడినా సరే, పాపంలో ఉన్నా సరే వాళ్ళు వెలుగు సంబంధులు. కనుక తమ క్రియల విషయమై వారు సిగ్గుపడుతూ తమ యొక్క పాపాలను ఒప్పుకుంటూ దేవునికి దగ్గరయ్యి వారి యొక్క శాపగ్రస్తమైన జీవితం నుంచి విడుదల పొందుకొని పరిపూర్ణంగా దేవుని నిలవటానికి కావాల్సినంత భక్తి భావంతో కూడిన మనస్సాక్షిని వారు దేవుని ద్వారా సంపాదించుకుంటారు. ఆ పరిశుద్ధాత్మ వారిలో ఉండి ఆ పనులను జరిగించింది. కనుక ఈ లోకంలో ఉన్న క్రైస్తవుల మీద సాతాను యొక్క శోధన అనేది భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చెప్పండి, ఇక్కడ 1 పేతురు 4:18 మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనులను పాపియు ఎక్కడ నిలుతురు అనే వాక్యాన్ని ఇక్కడ చదువుకోవాలి. అంటే నీతిమంతుని పడగొట్టడానికి, నీతిమంతుని తన యొక్క నీతి యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి సాతాను అనేవాడు ఎప్పటికప్పుడు పోరాడుతూనే ఉంటాడు. నీతిమంతుల యొక్క జీవితాలు ఎప్పుడు శ్రమలతోనూ వేదనలతోనూ ఉంటుంది. అయినా సరే హృదయం ఎప్పుడు దేవునితో ఉండేది కాబట్టి ఆ బాధకరమైన పరిస్థితులు, ఆ శోధనలు వారి మీద ప్రభుత్వం చేయనివాడు దేవుడు. కనుక పూర్ణ హృదయంతో ఆయన ఆరాధించే వారందరికీ ఆయన యొక్క రక్షణ కేడెముగా తన పరిశుద్ధాత్మను వారికి తోడుగా ఇస్తాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ తను బలహీనైన ప్రతి ఒక్కరికి సహాయకుడుగా ప్రార్థన ఆత్మ చేత వారి యొక్క పాపములను ఒప్పుకునే విధంగా ఆ పరిశుద్ధాత్మయే ప్రార్థన చేసేది. కనుక వారి పాపములను దేవుడే క్షమించుకుంటూ దేవుడే వారిని నీతిమంతులుగా తీర్చుకుంటాడు. కనుక ఈ భూమి మీద దేవుని పిల్లలకు అదృష్టం ఏంటంటే పరిశుద్ధాత్మ తోడుగా దేవుడు ఇవ్వటమే గొప్ప భాగ్యం అనమాట. ప్రతి మనిషి ఈ యొక్క ఆలోచనలను తమ యొక్క జీవితాలను పరిపూర్ణంగా దేవుని సమర్పించుకుంటేనే కానీ ఇవన్నీ కలగవు. మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మనం ఈ గొప్ప భాగ్యాన్ని మనం పొందుకున్న విషయం కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే ధర్మశాస్త్రమైనను, ధర్మశాస్త్ర సంబంధమైన శాపమైనను మన మీద ప్రభుత్వం చేయటకు దానికి అధికారము సాతానికి కానీ ధర్మశాస్త్రానికి కానీ మన మీద అధికారం చేయటకు దానికి అధికారం లేదని విషయాన్ని క్రీస్తు చనిపోవటం వలన మన పాప శాపములను ఆయన భరించి
ఆయన యొక్క సిలువ యొక్క యాగం ద్వారా ఆయన మరణించి తర్వాత మూడో దినం తిరిగి లేచి ఉండటం వల్ల ఆయన యొక్క నీతి ద్వారా ఇప్పుడు మనం ఆయన కృపను పొందుకున్నాం. కనుక ఈ కృప వల్ల మనకు వచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే, మనం పాపం చేసిన పాప సంబంధమైన శాపం కానీ, సాతాను వచ్చి మన మీద వ్యాజ్యమాడటానికి కానీ, మనలను పాపిగా చిత్రీకరించడానికి కానీ దానికి అధికారం లేదు. ఎందుకంటే క్రీస్తు ద్వారా మనం కృప పొందాము. ఆ కృపయే మనకు నీతి అయి ఉన్నది. ఆ నీతి ద్వారా మనకు నిత్య జీవం అనేది దక్కుతుంది. కనుక ప్రతి మనిషి శోధించబడుతున్నాడు, సాతాను చేత శోధించబడుతున్న విషయం కూడా దేవునికి తెలుసు. కాబట్టి దేవుని యందు క్రీస్తునందు ఉన్నవారు తప్పనిసరిగా దేవుని యొక్క కృపను అనేది పొందుకుంటారు. ఆ కృప వల్ల ప్రతి ఒక్కరు నీతిమంతుడిగా దేవుని చేత తీర్పు తీర్చబడతాడు. కనుక మనం భయపడవలసిన అవసరం లేదు. మనలో పాపమును కలిగి చేసే సాతాను మనలో సకల విధం దురాశలు కలిగి చేసినా కూడా ఆ విషయాన్ని దేవునితో చెప్పుకొని మనలో కలుగుతున్న ప్రతి ఒక్క తలంపులను హృదయపూర్వకంగా మన తండ్రిగా ఆయన భావించి, మన రక్షకుడిగా ఆయన భావించి, ఆయన మన కొరకు చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకొని పూర్ణ హృదయంతో మన ఆత్మలో ఉన్న సమస్తమైన దురాలోచనలు, సమస్తమైన పాప తలంపులను, కోరికలను, లక్ష్యాలన్నింటినీ హృదయపూర్వకంగా ఆయన పాదాల దగ్గర చెప్పుకొని విడబడితే మాత్రం తప్పనిసరిగా ఆయన మనకి తన రక్షణను కనపరుస్తాడు. తన యొక్క నీతిని మన మీద ఆరోపిస్తాడు. కనుక మనం భయపడకుండా, దేవునికి దూరం కాకుండా మనం ఏం చేయాలి? మన యొక్క ఆలోచనలన్నింటినీ పూర్ణ హృదయంతో ఆయనకి చెప్పేసుకోవాలి. మంచి అయినా చెడైనా సరే మనకు కలిగే ప్రతి ఒక్క తలంపుని దేవునితో పరిపూర్ణంగా చెప్పుకోగలిగితే తప్ప మనం ఈ లోకంలో నీతిగా బతకడం, దేవుని ద్వారా నీతి పొందుకోవడం అనేది జరగదు. కనుక మనం నీతిమంతులుగా తీర్చేది దేవుడే, మనం పరిశుద్ధులుగా బలవంతులు చేసేది దేవుడే. కనుక మనం పాపులం అనే విషయం దేవునికి తెలుసు, మనం బలహీనమైన విషయం కూడా దేవునికి తెలుసు. కనుక దేవుని చేత మనం బతికించబడుటకు, దేవుని చేత మనము నీతిమంతులుగా తీర్పు పొందుటకు, దేవుని మనము భక్తి జీవితంలో ముందుకు సాగటకు కావాల్సిన పరిస్థితి ఏంటంటే, ప్రార్థనలో యథార్థత అనేది ప్రాముఖ్యమైంది. నీ ప్రార్థన నీ మనసులో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని హృదయపూర్వకంగా దేవునితో చెప్పుకోవడం అనేది ముఖ్యమైన విషయం. కనుక మీ హృదయ అంతరంగంలో ఉన్న ప్రతి ఒక్క తలంపులను, మంచి చెడులను దేవునితో చెప్పుకొని, ఆ చెప్పుకున్న దాన్ని బట్టి క్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన, ఆయన రక్తం ద్వారా అనుగ్రహించబడిన నీతి అనే గొప్ప భాగ్యాన్ని పొందుకొని జీవితాంతము ఇటువంటి విశ్వాసంలో ముందుకు సాగితేనే కానీ మనం రక్షించబడం అనే విషయం కూడా స్పష్టమైంది. కనుక మన వ్యక్తిగతమైన బలమడిగాను, దేవుని దృష్టికి నీతిమంతుడిగాను నువ్వు కనపడతావు. కనుక ఇట్టి భాగ్యమును మనం ఎన్నడూ విడిచిపెట్టకూడదు. కనుక మన హృదయం ఎల్లప్పుడూ దేవునికి దగ్గరగా ఉండటానికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కృతజ్ఞతా స్తోత్రములు ప్రభువైన యేసుక్రీస్తు తండ్రికి తెలియపరుచుకుంటూ ప్రార్థన చేయాలి. అప్పుడు నీ యొక్క తలంపులు, ఆలోచనలు దేవునికి దగ్గరగా ఉంటాయి. దేవుడు చేసిన మేలుని మర్చిపోకూడదు. ప్రతి ఒక్క విషయంలో కృతజ్ఞతా స్తోత్రం చెల్లించాలి. మంచిలో కానీ, చెడులో కానీ, బాధల్లో కానీ, వేదనలో కానీ, సంతోషంలో కానీ దేవుని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతా స్తోత్రం చెల్లించుకుంటే తప్ప మనం ముందుకు సాగడానికి మనకు అవకాశం ఉండదు. కనుక మన జీవితాలను దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకోవడం అంటే ఏంటంటే, నీ హృదయంలో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని దేవునితో చెప్పుకోవటం, దేవునికి ఇష్టం లేని దూరం చేసుకోవాలని కోరుకోవటం, పరిపూర్ణంగా దేవుని ద్వారా నీతిమంతులుగా తీర్పు పొందుకోవటం, పరిశుద్ధులుగా జీవించడం కోసం ముందుకు సాగటమే ఈ లోకంలో ముఖ్యమైన ఉద్దేశంగా మొదటి స్థానంగా నువ్వు ఇది ఇస్తేనే నువ్వు రక్షణ పొందుకుంటారన్నమాట. చివరి వరకు నిలవగలుగుతావు. లేకుంటే నీతిమంతుడే రక్షించబడట దుర్లభం అన్న మాటకు మనం పరిస్థితికి వెళ్తాం. కనుక మన యొక్క ఆలోచనలు, మన యొక్క క్రియలు దేవునికి అనుకూలంగా ఉండాలి. దేవునికి నీకు మధ్య సంబంధం రోజు రోజుకి దినాభివృద్ధి చెందితేనే, ఆత్మలో దినాభివృద్ధి చెందితేనే నువ్వు చివరి వరకు నిలవగలుగుతావు. ప్రతి ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని చేసిన మేలును మర్చిపోవద్దు. కృతజ్ఞతా స్తోత్రముల చేత దేవుని ఆరాధిస్తూ ముందుకు సాగండి. నలుగురిలో ఉన్న, ఒక్కరిలో ఉన్న, 10 మందిలో ఉన్న నీ మైండ్ మొత్తం ఎప్పుడు దేవుడి యొక్క ఉద్దేశాలను నీ హృదయంలో ఉంచుకునే విధంగా, దాన్ని దాటి వెళ్లకుండా మాటలైనా సరే, క్రియలైనా సరే ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు పేరట తండ్రి అయిన నామంలో మిమ్మల్ని వేడుకొంచున్నాను. మన తండ్రి అయిన దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను బట్టి మన హృదయంలో ఈ వాక్యమును ఫలింపచేయునుగాక. ఆమేన్.